హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందరికి నేను మీకు ఈరోజు 2 నేర్పిస్తానండి ఈ వీడియోలో. ఒకటి సర్కిల్ కేక్, రౌండ్ కేక్ని హార్ట్ షేప్లో ఎలా చేయాలి, రెడ్ వెల్వెట్ క్రమ్స్ ఎలా చేసుకోవాలి అని. ఈ ఫ్లేవర్ ఏమో మ్యాంగో ఫ్లేవరు, లుక్ ఏమో రెడ్ వెల్వెట్ లుక్ అండి. చూడండి, ఈ వీడియోలో మీకే తెలుస్తుంది. ఇది 1/2 kg కేక్ అండి. నేను ఈ బేస్ బేక్ చేసుకునేటప్పుడే కొద్దిగా ప్రీమిక్స్ ఎక్కువగా వేసి నేను బేక్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు క్రమ్స్ కూడా కావాలి కాబట్టి. ఈ కేక్ ఆర్డర్ ఇచ్చిన ఆయన వాళ్ళ వైఫ్కి ఏమో రెడ్ వెల్వెట్ లుక్ ఇష్టం అంట, రెడ్ వెల్వెట్ టేస్ట్ ఇష్టం లేదంట. సో రెండింటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దామని ఇలా చేశాను. చెప్పారు హార్ట్ షేప్లో కావాలి కేక్ అనేసి. సో నేను హార్ట్ షేప్ మౌల్డ్లో అంత పర్ఫెక్ట్గా రాదండి, నాకు ఇలానే బాగా అనిపిస్తుంది. సో నేను 6 inch టిన్లో కొద్దిగా ఎక్కువ ప్రీమిక్స్ బేక్ చేసుకున్నాను. టాప్ లేయర్ కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసి నేను క్రమ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఇది క్రమ్ కోటింగ్ చేశానండి, 3 layers కట్ చేసి. సేమ్ అదే ప్రాసెసేనండి, సోకింగ్, క్రీమ్ అప్లై చేయడము, క్రష్ వేయడము, టూటీ ఫ్రూటీ వేసాను. హోల్ ఫ్రూట్ లేదు కదా, చెప్పాను కదా నేను ఉన్న ప్లేస్లో ఏమీ దొరకవు. నేను ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలంటే మినిమం 70 kilometers దూరంకి వెళ్ళాలండి. అలా వీలున్నప్పుడే వెళ్ళి తెచ్చుకోగలుగుతాము, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవడానికి ఉండదు కాబట్టి. సో ఉన్న రిసోర్సెస్లోనే నేను చేయగలుగుతాను, చేసి ఇవ్వగలుగుతాను. ఇక్కడ కూడా ఈ ప్రాబ్లం అర్థం చేసుకుంటారు అందరూ, ఉన్న రిసోర్సెస్లో చేసిస్తాను కాబట్టి. సో ఇప్పుడు టాపిక్ వచ్చేద్దాం. ఇది అయిపోయింది, లేయరింగ్ అయిపోయిందండి. ఇది ఫైనల్ లేయర్ పెట్టేసి క్రమ్ కోటింగ్ పెట్టి నేను 1 hour సెట్ చేశానండి. ఎందుకంటే ఇది సర్కిల్ నుంచి హార్ట్ షేప్కి కటింగ్ చేయాలి. కటింగ్ చేయాలంటే పెట్టిన వెంటనే చేస్తారు కొద్దిమంది, కానీ సెట్ చేసి చేస్తేనండి లేయర్స్ అనేవి కదలవండి, చాలా బాగా సెట్ ఉంటాయి. సో ఇప్పుడు నేను క్రమ్ కోటింగ్ చేసేసి ఒక 1 hour పాటు రెస్ట్ ఇచ్చాను. ఈ గ్యాప్లో నేను రెడ్ వెల్వెట్ క్రమ్స్ చేశాను. చూడండి, పైన కట్ చేసిన లేయర్ మిక్సీ జార్లో వేసాను. ఒక 1/2 teaspoon అండి, 1/2 teaspoon కార్న్ఫ్లోర్ వేసాను. 2 drops మ్యాజిక్ రెడ్ కలర్ వేసానండి. కలర్ వేసి జస్ట్ మిక్సీలో చేశాను. చూడండి, రెడ్ వెల్వెట్ క్రమ్స్ రెడీ అయిపోయాయి. చూడండి, ఇప్పుడు నేను ఎలా కట్ చేశాను అనేది చూపిస్తాను. సర్కిల్ని ఇలా పార్ట్స్ చేసుకుని, క్లిప్ కొంచెం ముందరికి వెనక్కి అయింది అనుకోవద్దు. ఇలా దీన్ని కట్ చేసుకోవాలండి, మార్కింగ్ వేసుకొని కట్ చేయాలి. చేసి ఇవి చూడండి లేయర్స్ ఎంత బాగా ఉన్నాయి, బాగా కనిపిస్తున్నాయో. సైడ్ పెట్టుకొని మనం చూసుకోవాలి ఎలా పెట్టాలి. ముందర ఉన్న పార్ట్కి వాటిని సెట్ చేయాలి. ఈ కేక్కి ఎలా సెట్ చేస్తున్నానో చూడండి, పెట్టి చూశాను. సెట్ ఓకే అన్న తర్వాత నేను క్రీమ్ అప్లై చేసి దాన్ని ఇలా ప్రెస్ చేశాను లైట్గా. సో అప్పుడు మనం కట్ చేసిన లేయర్ పైన స్టిక్ అవుతాయి. సో మధ్యలో వీ కట్ ఇవ్వాలి. సో మనకు చూడండి, చూస్తూనే హార్ట్ షేప్ వస్తుంది. మీకు ఇప్పుడు క్లియర్గా కనిపించకపోయినా నేను ఫైనలైజింగ్ చేసిన తర్వాత మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను క్రమ్స్తో కవర్ చేయాలి కాబట్టి ఫినిషింగ్ ఓకే చేశాను, ఫినిషింగ్ చేశాను. ఎక్కడైనా మనకు కొద్దిగా బేస్ కనిపిస్తున్నా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం క్రమ్స్తో కవర్ చేయొచ్చు కాబట్టి. చూడండి క్రమ్స్ ఎంత బాగా ఉన్నాయో. మనం కార్న్ఫ్లోర్ వేసుకుంటేనండి మనకు ముద్దగా రావు క్రమ్స్ అనేవి, బాగా పౌడర్ లాగా వస్తాయండి. ఇలా వేసుకోవచ్చు, కొద్దిమంది జెల్లెట్లో వేస్తారు. ఇదేనండి ఈ కేక్ ఫైనల్ లుక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.